మోక్ష సాధన. మోక్ష సాధన అంటే మోక్షానికి కావాల్సినటువంటి సాధనలో ఏమిటి అనేది ముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. అంటే మొట్టమొదట మనం ఏమని తలంచాలి? నేను దుఃఖవంతుడను కాను, నాకు వాస్తవంగా శరీరం లేదు, ఆత్మకు బద్ధం వెచ్చటా లేదు అని తలస్తూ ఉండాలట. ఈ ప్రకారంగా ఉండేవాడు ముక్తిని పొందుచున్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంకా సుఖదుఖముల యొక్క బంధ మోక్షములు కీలకం అనేది ఇచ్చటనే ఉంది. అజ్ఞానమే దుఃఖహేతు, ఆత్మచింతన లేకపోవటమే అశాంతికి కారణమైంది. జనులు ఈ సత్యాన్ని గుర్తించి శీఘ్రముగా సత్యాన్వేషణ దుఃఖ రాహిత్యముల నివారణ కొరకు పాటుపడాలి. దీనికి మించి వేరే మార్గం లేదు. చీకట్లో పామును చూసి కంగారు పడి ఒకడు నానా బాధలు పొందుతూ ఉంటాడు. దీపం తెచ్చి చూడగానే అచ్చటి పాము లేదు, తాడు మాత్రమే ఉంది. చీకట్లో మనుషుడు పొందు దుఃఖ పరంపరలు ఇతరులకు ఏ ఉపాయం చేతనో తొలగనేరు. చీకట్లో అవస్థ పడుతుంటావు, ఏ వస్తువులు కనపడలేదని. ఏం చేస్తే కనపడతాయి చీకట్లో వస్తువులు? ఎంత భక్తుడైనా, ఎంత జ్ఞాని అయినా, పామరుడైనా, ఎవరికైనా చీకట్లో వస్తువులు ఎలా కనపడి? దీపం తెచ్చి చూసినప్పుడే చీకట్లో వస్తువులన్నీ కనపడతాయి. అట్లే అంధకార బంధరమైన ఘోర తపస్సున పడి, ఘోర తమస్సునందు పడి కోట్ల కొలది జన్మలో నానా యాతనల అనుభవిస్తూ ఉన్నటువంటి జీవుడు ఆత్మజ్ఞానం అనేటటువంటి జ్యోతిని వెలిగించినప్పుడే, తను ఆ జ్యోతిని పొందినప్పుడే పరమశాంతిని, దుఃఖ రాహిత్యాన్ని పొందగలడు. అట్టి యత్నమును శీఘ్రముగా ప్రతి మానవుడు, ప్రతి జీవి, ఈ మానవ జీవితం అందే మనం ఆ లక్ష్యాన్ని సాధించే వేయవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అవకాశములన్నీ మన దగ్గరే ఉన్నాయి, కానీ ఈ ఉన్న అవకాశాన్ని మనం ఉపయోగపెట్టుకోవటంలే. ఇటువంటి అవకాశాలని భగవంతుడు మనకు ఎంతో దయగలిగి ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనం ఉపయోగపెట్టుకోకుండా నానాయాతలు పడుతున్నాం. ఇటువంటి అమూల్య సందర్భాన్ని పోగొట్టుకోవటం అనేది మన దౌర్భాగ్య స్థితి అవుతుంది. ఉదయం నిద్ర లేచింది మొదలుకొని మరలా పండుకునే వరకు బ్రహ్మమును గురించి లెస్సగా చింతన చేయమని చెబుతున్నాయి శాస్త్రాలు. ఆ ప్రకారం ఎందుకు చెప్తున్నాయి? ఎవరైనా ప్రశ్నించినట్లయితే దానికి ప్రత్యుత్తరం వెంటనే శాస్త్రాలు వీరికి ఈ రకంగా చెప్తున్నాయి. ఓ జనులారా, మీకు మృత్యువు దూరంగా ఉన్నదని మీరు అనుకుంటున్నారేమో, అది దగ్గరలోనే ఉంది. కావున త్వరపడండి, విజ్ఞానమును సంపాదించండి, చెర తీసుకోండి, దాన్ని సంపాదించుకోండి. మరచిన మీ దివ్య స్వరూపాన్ని తిరిగి జ్ఞాపకంలో తెచ్చుకోండి. మహాత్ములని ఆశ్రయించండి, సాధన చేసి కడతేరండి.
బంధము నుండి విడుదల పొందండి, మీ స్వస్వరూపముగా ఆత్మను పొందటమే మోక్షమని ఎరగండి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆత్మ అనేది సుఖస్వరూపమైనటువంటిది. అది సమస్త దేహముల యొక్క ప్రభువై వెలసిల్లుతూ ఉంది. ఇది అనుభవసిద్ధం, అందరికీ తెలిసిందే. ఇట్లుండ మూఢబుద్ధియగు జీవుడు అనిత్యమగు దేహమే తానని భావించి దేహాత్మ బుద్ధిని ఆశ్రయిస్తున్నాడు. దేహమే నేను అనుకుంటున్నాడు. దేహానికి మించింది ఇంకొకటి ఏమీ లేదనుకుంటున్నాడు. ఈ శరీరానికి కావాల్సిన సుఖాలే నిజమైన సుఖాలు అనుకుంటున్నాడు. జనులు తమ యొక్క ఇతరుల యొక్క శరీరమునందు బాహ్యమున ఎముకలు, మాంసము, రక్తము, క్రొవ్వు మున్నగు వారితో లోపల మలమూత్ర కంపాదులతో నిండి ఉన్నట్లు తెలుసుకుని కూడా తిరిగి ఆలోచించటంలే. లోకమున అజ్ఞానుల ప్రవృత్తులు ఎట్లున్నారంటే ఇక్కడ శాస్త్రమే మనకు సమాధానం చెబుతుంది. దాన ధర్మములు చేయకుండా లోభి డబ్బును కూడబెట్టుచున్నాడు. అతనిని చూచి డబ్బు నవ్వుతుందట. ఎందుకు ఇతను కూడబెట్టుకుంటున్నాడు? ఏం చేయటానికి? కూడబెట్టి ఒకనాడు వెళ్ళిపోతున్నాడు. కానీ దీన్ని దాన ధర్మములు చేసి సత్ఫలితాన్ని పొందాలా అన్నటువంటి ఆకాంక్ష తనకు లేదే అని నవ్వుకుంటున్నట్టు డబ్బు. మళ్ళా ఇది నా భూమి అని మనుషుడు గొప్పగా చెప్పుకుంటున్నాడు. వాళ్ళని చూసి భూమి నవ్వుతుందట. దృశ్య విషయములపై వ్యామోహం కలిగి మనుషుడు వాని వెంట పరిగెడుచున్నాడు. వాని చూచి ఇంద్రియములు నవ్వుకుంటున్నాయట. మరణరహితుడుకు పరమాత్మను సేవించకుండా దేహమే నేననుకొని మానవుడు మురిచిపోతున్నాడు. ఇటువంటి అజ్ఞానంలో ఉన్న మానవుడిని చూసి మృత్యువు నవ్వుతుందట. లక్షల కొలది ద్రవ్యరాశిని కూడబెట్టుకుని కాకికైనను వెతుకువేయని పరమలోభిని చూచి ధనం నవ్వినదట. నవ్వదు మరి. రేపో మాపో శరీరం రాలిపోయినప్పుడు ఏమాత్రమో సంబంధం లేక ఉండు ఆ ద్రవ్యంపై లేనిపోయిన మమత్వం పెంచుకొని సంబరపడుతున్నాడు మానవుడు. ఒక్క ప్రాణికైనా సహాయం చేయని లుబ్ధుడు అతన్ని చూచి ధనము నవలా మరి. ఇక లోకంలో జనులు కొంత భూమిని సేకరించుకొని ఇది నా భూమి అని తలుచుకుంటూ సంతోషపడుతుంటారు, ఆనందిస్తూ ఉంటారు. అతడు మరణించిన పిదప అతడి కుమారుడు కానీ వారసుడు కానీ ఇది నా భూమి అని దానినే భావిస్తూ ఉంటారు. ఈలోగా అది ఎవరికైనా అమ్మివేయబడినట్లయితే కొన్నవాడు ఇది నా భూమి అనుకుంటూ ఉంటాడు. ఇంతకీ అది ఎవరి భూమి? భూమి మారటంలే, మనుషులు మారిపోతున్నారు. కనుకనే ఈ భూమి పట్టడాన్ని నవ్వుతుందట. మరి కొందరు ఈ ప్రపంచమున దృశ్య విషయములపై వ్యామోహం కలిగి వారి వెంట అహర్నిశలో పరిగెత్తుతూ
కాలాన్ని గడుపుతూ ఉంటారు. అది చూచి ఇంద్రియములు ఆహా, ఎన్ని జన్మలు వీరి ప్రకారము క్షణిక సుఖములకై అడలు జాచున్నారో, కోట్ల కొలది జీవితములు ఇంద్రియార్థములను అనుభవించినప్పటికీ వారికి ఏమైనా సంతృప్తి కలిగిందా? లేదే. విషయవాసనల అభివృద్ధి నొందుచు సంసార దుఃఖమున వారు ఇంకా కూడా కూలబడిపోతూనే ఉన్నారు. ప్రశాంతిని, దుఃఖరాహిత్యమును వారికి ఈ ఇంద్రియాదులు కలుగజేయటం లేదు కదా అని వాళ్ళు అనుకోవటం లేదే. ఎన్ని యాతలను అనుభవించినను జనులు క్షణిక పదార్థాలనే వెన్నటి తిరుగుతూ ఉన్నారు. శాశ్వత ఆత్మ సౌఖ్యాన్ని ఎవరో దాని జోలికి పోవటం లేదు, ఆ సౌఖ్యం కావాలని ఆశించటమూ లేదు. దైవ సాక్షాత్కారానికై ఎవరో యత్నించటం లేదు. విషయజాలమునే ఆశ్రయించుకుని భ్రష్టులైపోతున్నారు. వివేకమును కోల్పోయి ఎండమాల వంటి భ్రమాత్మక పదార్థముల కొరకై పరిభ్రమిస్తూనే ఉన్నారు అని ఇంద్రియాదులు నవ్వుకుంటున్నాయట. నశ్వరముగ పాంచభౌతిక దేహాన్ని ఎన్నో పర్యాయములు ధరించి నా దేహము, ఇది నా శరీరము, ఇది శాశ్వతము, నా బంధుమిత్రాదులు శాశ్వతము, నా సంపదలు శాశ్వతము, నా కీర్తి శాశ్వతము అని భావించి గర్వం పొంది మృత్యువాత పడుతున్నారు. మృత్యువు వీళ్ళని చూసి పక్కపక్క నవ్వుకుంటూ ఉందట. మృత్యువు అన్నిటినీ మింగివేయుచున్నప్పటికీ మానవుడు తన ప్రయత్నముచే మృత్యువును కూడా మింగివేయగలుగుతున్నాడు. ఇది తాను గ్రహించటం లేదు. మానవులకు ఉన్నటువంటి విశిష్ట ఎంత గొప్పదో ఆలోచించటం లేదు. జగత్తులో ఉన్న ప్రాణులన్నిటినీ మృత్యువు మింగివేస్తూ ఉంటే ఒక్క మానవుడు ఆ మృత్యువును మింగివేస్తున్నాడు. ఇటువంటి శక్తి మానవుడికి ఉంది, కానీ మానవుడు గ్రహించటం లేదు. అట్టి అలౌకిక శక్తిని ఈశ్వరుడు మానవుడికి ఇచ్చాడు కదా, ఆ శక్తిని వినియోగపరచుకోవటం లేదు, వికసింప చేసుకోవటం లేదు. అలా చేసుకున్నవాడే ధన్యుడు. లేకుంటే నిరర్ధక జన్ముడే కాగలుగుతాడు. ఈ భూతలమున మానవ జాతి కోట్ల సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా తమ యందు నిగూఢమైగా ఉన్నటువంటి అమరత్వ శక్తిని అనుభూతం చేసుకోవటం లేదు. భగవంతుడిచ్చినటువంటి ఈ అమరత్వ శక్తిని అనుభవంలో తెచ్చుకోమని శాస్త్రాలు చెబుతున్నాయి. తమ యందు నిగూఢముగా ఉన్నట్టు శక్తిని సంకల్పించుకున్న వారు మాత్రమే చాలా తక్కువ. ఒకవేళ అట్టి సంకల్పం కలిగి ఉన్నప్పటికీ దాని లక్ష్య సాధనకై ప్రయత్నం చేయటం లేదు. అటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఒకవేళ ప్రయత్నం సరిపినను కడ వరకు నిలువజాలటం లే. కడ వరకు నుంచి సాధించేవాళ్ళు ఏ కొద్ది మందికో ఆ బుద్ధి నిలబడుతుంది. తక్కిన వారందరూ కూడా
ఈ జనన మరణ రూపమైనటువంటి మహాప్రవాహంలో పడి కొట్టుకొని పోతూనే ఉన్నారు. దైవత్వమును బట్టి యథార్థ మానవత్వ చిహ్నమవుతుంది. ఈ విషయాన్ని పదే పదే మహాత్ములు చెప్తూనే ఉన్నారు, శాస్త్రములను చెప్తూనే ఉన్నాయి. కాబట్టి స్వల్పమైన ఆయుర్దాయాన్ని వ్యర్థ విలాసాల కొరకు, తుచ్చమైనటువంటి విషయభోగాల కొరకు తగలబెట్టకుండా మనుజుడు తన జన్మ హక్కు అయినటువంటి స్వరాజ్య సంపాదనలో యత్నశీలుడు కావాలని మహాత్ములు శాస్త్రములు చెప్తూనే ఉన్నాయి. అందుకని శాస్త్రాలు చెప్పినట్టుగా, మహాత్ములు చెప్పినట్టుగా వీరి బోధలు విని మానవుడు ఇప్పుడే దాన్ని నిర్ణయం చేసుకోవాలి. ఈ శరీరం ఇప్పుడు మరుక్షణమో పడిపోతుంది, ఎప్పుడు ఇది రాలిపోతుందనేది ఎవరికి తెలియదు. అట్లా నిర్ణయించుకొని తదనుగుణ్యంగా వ్యవహరించవాడే విజ్ఞుడు కాగలుగుతాడు. అయితే ఆ కృషి ఎటువంటిది అని ఆలోచించుకోవాలి. జీవుడు తనలో అలౌకిక శక్తిని ఎట్లు వికసింపజేసుకోగలుగుతాడు అని అంటే, సర్వోత్తమమైనటువంటి ఆత్మజ్ఞానమును పొందు విధానం ఏంటిది, దానిని జీవుడు ఎట్లు పడగలుగుతాడు అని అనుకుంటే, దాన్ని తెలుసుకునేందుకు పద్ధతి ఏది, ఈ విధంగా ఆలోచించాలి. మొట్టమొదటి అనుభవజ్ఞులైనటువంటి మహాత్ముల దగ్గర చేరాలి. వినయ విధేయతలతో సమీపించి వారికి సాష్టాంగ దండ ప్రమాణము ఆచరించి వారి సేవా శుశ్రూషాదులను కాంచి భక్తితో వారిని ప్రశ్నించి పరమార్థ విషయాల్ని తెలుసుకోమంటున్నాయి శాస్త్రం. అందుకనే భగవంతుడు కూడా భగవద్గీతలో చెప్పినాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానేన సత్వదర్శన. అట్లు సవినయముగా ప్రశ్నించిన మీదట మహాత్ముల వానికి తత్వజ్ఞానమును బోధిస్తారు. దాని చేతనే అతని అజ్ఞానము శమించిపోతుంది. అతనిలోని దివ్యశక్తి వికసింపగలుగుతుంది, జ్ఞానమును సముపార్జిస్తాడు. భగవానుడు గీత యందు చూపిన త్రోవ ఇదే. సత్సాంగత్యం కలిగి ఉండమని భగవానుడు ఆదేశించాడు. ఈ భవారణ్యములో దిక్కు తెలియక పరిభ్రమిస్తున్నటువంటి జీవుడును గుడ్డివానికి మార్గం చూపుతుంది సద్గురువే. కావున గురుసేవ, గురుభక్తి మొదలైనవి ముముక్షులకు అత్యావశ్యకమని గీతాచార్యుడు సెలవిచ్చారు. ప్రణిపాతేన అను ప్రయోగము చేత గీత యందు ఎంత వినయము బోధింపబడిందో చూడండి. పాతము, ప్రణిపాతం. పాతమనగా పడుట, నిపాతమనగా లెస్సగా పడటం, ప్రణిపాతమనగా పూర్తిగా సాగిలపడుట అని భావం. శిష్యుడు గురువు యొద్ద ఎంతెంత భక్తి ప్రపత్తులు కలిగి ఉంటాడో గురువులకు అతనిపై అత్యంత వాత్సల్య భావం ఉదయిస్తూ ఉంటుంది. అందుకని అతి చేయకూడదు శిష్యుడు, దీన్ని జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు గురువు శిష్యుని చెంత తన హృదయాన్ని విప్పివేస్తాడు. అర్జునుడు కూడా గీతోపదేశమునకు పూర్వం చిచ్చస్తేహం శాదిమాంతాం ప్రపన్నం అనుచు శ్రీకృష్ణుని పాదారవిందములకు నమోవాకములు అర్పించియే ఉండిన సంగతి
గీతా పాఠకులకు విదితమే అయ్యింది. ఇదే ధర్మరహస్యం. ఇప్పటి నవనాగరికులు ఈ పద్ధతి ఒకంత వెగటుగా వాళ్ళకు తోచవచ్చు. కానీ అహంకారం సచ్చిన కానీ ఆత్మ ఉదయింపదని వారు జ్ఞప్తి అందించుకుంటే చాలు. ఎవరి తన పెద్దల యొద్ద భగవంతుని యొద్ద వంగును, వారి యొద్ద ప్రపంచమంతయో తల వంచును, మరి అతనికి జ్ఞానప్రాప్తి కలుగును. ఇదే ధర్మ సూక్ష్మం. కాబట్టి సాధకుడు మంచి శ్రద్ధ భక్తి కలిగి ఉండవాలి. ప్రతిదినం దీన్ని వదిలిపెట్టకుండా ఈ సాధనలో తత్పరుడై భక్తి శ్రద్ధలతో ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీ శంకరాచార్యులు వచనానుసారం మహాత్ములను సేవించి సంసార తరుణోపాయాన్ని ఆత్మజ్ఞానాన్ని పలయవలయను అని ఆయన చెప్పినాడు. శ్రద్ధ అన్నిటికంటే ముఖ్యం. శ్రద్ధ కలవాడే జ్ఞానమును పొందగలుగుతాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నది గీత. నమ్మకం లేక సందేహించుచు డోలాయమానమగువాడు ఆధ్యాత్మ మార్గమున ఎన్నటికి కూడా వృద్ధికి రాడు. సంశయాత్మ వినశ్యతి. సంశయములు ఉన్నప్పుడు వృద్ధికి రాలేడు. కావున శాస్త్రమునందు గురువునందు దైవమునందు పరిపూర్ణ విశ్వాసము అకుంఠిత శ్రద్ధ ఉండవాలని గీతాచార్యుని ఆదేశం. కొంతమంది కొన్ని మతస్థులు వారు అంటున్నారు, మాకు ఏ శాస్త్రాలతో పని లేదు, ఇతరత్రా శాస్త్రాలు చూడవలసినటువంటి అవసరం మాకు లేదు, మా శాస్త్రమే ముఖ్యమైనటువంటిది, మా శాస్త్రానికి మించినటువంటి శాస్త్రం లేదు అనుకుంటున్నారు. మంచిదే, కాదనటం లేదు. కానీ ఆ శాస్త్రంలో కొన్ని సంగతులే తెలియబడతాయి. అన్ని శాస్త్రాలు చూసినట్లయితే విషయాలన్నీ తెలియబడతాయి. అది గ్రహించటం లేదు వాళ్ళు. నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళే అన్న ధోరణిలోనే నడుస్తున్నారు. ఒకదాన్ని నమ్ముకోవడం మంచిదే, కాదనలేదు. కానీ అది ఎంతవరకు మనల్ని పైకి తీసుకెళ్తుంది, ఈ శాస్త్రం మనల్ని ముక్తిదారిలో నడిపిస్తుందా, మోక్షాన్ని అందిస్తుందా, దీని గుండా మనం మోక్షం పొందగలుగుతున్నామా లేదా, దీనికంటే ఇంకొకటి ఉత్తమమైన శాస్త్రం ఏదైనా ఉందా, ఉంటే దాంట్లో ఎలా ఆ మహాత్ముడు రాసిపెట్టినాడు అని ఆలోచించటం లేదు. శివగీత ఉన్నది, గురుగీత ఉన్నది, విష్ణుగీత ఉన్నది, శ్రీమద్ భగవద్గీత ఉన్నది, నారద గీత ఉంది, వాల్మీకి గీత ఉంది, వశిష్ఠ గీత ఉంది. వీళ్ళందరూ వర్క్నే రాసి పెట్టినారా ఇవన్నీ? మరి భగవద్గీత ఉన్నప్పుడు ఈ గీతలన్నీ ఎందుకు, వేదములు ఎందుకు? సరే, అసలు అనాదిగా వేదాలు ఉన్నాయి, బ్రహ్మసూత్రములు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మరి భగవద్గీత ఎందుకు? మరి ఎన్నో రకాల శాస్త్రాలు ఉన్నాయి. వీటన్నిటిని ఒక్కసారి పరిశీలించి చూడాలి. మోక్షానికి ఏ శాస్త్రంలో ఎలా చెప్పిందో అవగాహన చేసుకుంటే చాలా మంచిది. అలా కాకుండా
మా శాస్త్రమే గొప్పది, మా ఈ శాస్త్రానికి మించినటువంటి శాస్త్రం ఇంకొకటి లేదు అనుకోవటము అది ఎంత శోచనీయమో ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అలా కాకుండా ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? గురు అనుగ్రహం, భగవంతుని అనుగ్రహంతో పాటు శాస్త్రానుగ్రహం కూడా ఉండాలని చెప్తున్నాడు. శాస్త్రానుగ్రహం అంటే ఏదో తాను నమ్ముకున్న ఒక్క శాస్త్రమే కాదు, అన్ని శాస్త్రాలకు కలిపినటువంటిదే శాస్త్రానుగ్రహం. అలా శాస్త్రాలన్నిటినీ చూసుకొని దేంట్లో ఎలా రాసి ఉంది. పరమేశ్వరుడు శివుడు పార్వతీదేవికి ఏమని చెప్పాడు, రాముల వారు ఆంజనేయ స్వామికి ఏమని చెప్పాడు, జగన్మాత దేవి భక్తులకు ఏమని చెప్పింది, వ్యాస భగవానుడు ఏమని చెప్పాడు, వశిష్ఠ భగవానుడు ఏమని చెప్పాడు, రామచంద్రమూర్తి ఏమని చెప్పాడు, గురుగీత గురువు ఏమని చెప్పాడు, ఉపనిషత్తులు ఏమని చెబుతున్నాయి. వీటన్నిటికీ ఒకదానికొకటి పొంతనుందా లేదా? మరి ఎందుకు ఇలా రాసినారు అని వీటన్నిటిని పరిశోధించి ఏది అసలు శాస్త్రం, మోక్షాన్ని పొందు అని ఏ శాస్త్రం చెబుతుంది? ఈ అన్ని శాస్త్రాలు మోక్షాన్ని పొందమని చెబుతున్నాయా? మోక్షానికి మార్గాన్ని చెప్తున్నాయా? గురువులు కూడా అనేక రకాలు ఉన్నారు. కొంతమంది మోక్షం లేదు, జీవుడు ఎప్పుడు జీవుడుగానే ఉండాల్సిందే, జీవుడు భగవంతుడు ప్రార్థిస్తూ ఆ భగవంతుడి సేవ చేసుకుంటూ భగవత్ సాన్నిధ్యంలో వైకుంఠంలోనో కైలాసంలోనో ఉండవలసిందే, ఇదే ముక్తి అని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. కొన్ని మతాచారులు కూడా అలానే చెప్తున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని అసలు జీవుడు అంటూ లేడు, జీవుడే దేవుడు, నరుడే నారాయణుడు, మానవుడే మాధవుడు, జీవుడు అనేది వచ్చి భ్రమ, జీవబ్రహ్మను తొలగించుకుంటే బ్రహ్మస్వరూపుడవుతున్నాడు, సాక్షాత్ బ్రహ్మస్వరూపుడే ఈ జీవుడు. ఈ సర్వ జగత్తు సర్వ ప్రాణులు అంతా బ్రహ్మస్వరూపమే కానీ వేరే ఇంకొకటి లేదు, రెండో వస్తువు అనేది లేదు. బ్రహ్మమూలమిదం జగత్తు అని చెబుతున్నాయి. బ్రహ్మచేతని ఈ జగత్తుగా కనపడుతుంది, బ్రహ్మ తొలగినాడు బ్రహ్మంగానే కనపడుతుంది, జగత్తుగా కనపడదు బ్రహ్మంగానే కనపడుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. తాడును దొక్కినప్పుడు పాము అనుకున్నాము, దాన్ని పరీక్షించి చూసినప్పుడు తాడుగానే ఉన్నది, పాము లేదు. అలాగనే బ్రహ్మచేత జగత్తు జీవుడు అనుకుంటున్నాము, బ్రహ్మ తొలగినాడు, జీవుడు లేడు, బ్రహ్మమే తానై ఉన్నాడు అనేది తెలుస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఇది ఒట్టిదేనా? మరి కొంతమంది మోక్షం అనేది ఎక్కడా లేదు, జీవుడు జీవుడుగా ఉండాల్సిందే, జీవుడు మోక్షాన్ని పొందలేడు అని చెబుతున్నాయి కొన్ని శాస్త్రాలు, కొన్ని మతాలు. చూడండి, ఇప్పుడు
కొన్ని మహాత్ముల చరిత్రలు చూస్తే అర్థం అవుతుంది. షిరిడి సాయిబాబా ఒక కోర్టు వారు సాక్ష్యంగా అడిగినప్పుడు ఏమని చెప్పినాడు, నాకు కొన్ని లక్షల సంవత్సరాల వయస్సు అన్నాడు. మరి ఆయన ఉన్నది ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలని సుమారుగా చెప్తున్నారు. నాకు కొన్ని లక్షల సంవత్సరాలు అన్నాడు. సరే, పోతులూరి వీరబ్రహ్మం గారు ఆ స్వామివారు నేనే బ్రహ్మము